హాయ్ ఆహా ఓహో అంటూ అమెరికా ఊదరగొట్టింది. అవి మీ దగ్గర ఉంటే అంతకు మించిన రక్షణ కవచం అవసరం లేదంటూ ఓ రేంజ్లో హైప్ ఇచ్చింది. పాపం గల్ఫ్ దేశాలు కూడా నమ్మేశాయి. పెద్దన్న అమెరికా మనం మంచి కోరే చెబుతున్నాడు కదా అని బిలియన్ డాలర్లు పోసి అమెరికా చెప్పినవి కొనుక్కున్నాయి. సీన్ కట్ చేస్తే ఏమైందో తెలుసా? ఇరాన్ ఒక్కసారిగా విరుచుకుపడేసరికి గల్ఫ్ వణికిపోయింది. అమెరికా గొప్పగా చెప్పిన సెక్యూరిటీ షీల్డ్ బొక్కబోర్లా పడింది. ఇంకేముంది, ఆలస్యంగా కళ్ళు తెరిచిన గల్ఫ్ దేశాలు నమ్మించి మోసం చేసిన అమెరికాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాయి. ఆ పేరు గొప్ప ఊరు దిబ్బ కథ ఏంటో మీరు చూడండి. మీకు మేము అండగా ఉన్నామంటూ ఏ దేశాన్నైనా అమెరికా కౌగిలించుకుందంటే అందులో అమెరికా వ్యాపార ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. గల్ఫ్ దేశాలకు అమెరికా ఎప్పుడూ ఒక భద్రతా కవచాన్ని వాగ్దానం చేస్తూ వస్తుంది. అందులో ప్రధానమైనవి థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్తో పాటు పేట్రియాట్ PAC-3 క్షిపణి రక్షణ వ్యవస్థలు, బాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను గాల్లోనే నాశనం చేసే అద్భుతమైన వ్యవస్థలుగా అమెరికా వీటిని మార్కెట్ చేసింది. ఈ నమ్మకంతోనే గల్ఫ్ దేశాలు దశాబ్దాలుగా వేల కోట్ల డాలర్లను వీటి కోసం కేటాయించాయి. 2025 మేలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాద్ పర్యటనలో ఏకంగా $142 బిలియన్ చారిత్రక ఆయుధ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకే ఈ భారీ ఒప్పందం అని అప్పట్లో గొప్పలు చెప్పారు. అమెరికా ఆయుధాలు కొంటూనే దౌత్యపరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి గల్ఫ్ దేశాలు. 2023 మార్చిలో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియా, ఇరాన్ దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. ఇరాన్పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమైనప్పుడు గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని వాడుకోవడానికి ససేమిరా అన్నాయి. కానీ అమెరికా, ఇజ్రాయెల్ తీసుకున్న ఏకపక్ష చర్యల వల్ల ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థలు నిజంగా పనిచేస్తాయా లేదా అనేది ప్రాక్టికల్గా తేల్చుకోవాల్సిన పరిస్థితి గల్ఫ్ దేశాలకు అనివార్యంగా ఎదురైంది. ఇరాన్ నుంచి సుమారు 400 బాలిస్టిక్ క్షిపణులు, 1000కి పైగా డ్రోన్లు ఏకకాలంలో దూసుకొచ్చాయి. ఇవి నేరుగా పట్టణాలు, ఇంధన కేంద్రాలు, పౌర మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలపై విరుచుకుపడ్డాయి. ఈ భారీ దాడులను అడ్డుకోవడంలో అమెరికా రక్షణ కవచం ఘోరంగా విఫలమైంది. సౌదీ అరేబియా, UAE, జోర్డాన్లలోని థాడ్ రాడార్లపై నేరుగా దాడులు జరిగినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. పేట్రియాట్ వ్యవస్థలు కూడా వందల సంఖ్యలో వచ్చిన డ్రోన్ల గుంపులను అడ్డుకోవడంలో పూర్తిగా చతికిలపడ్డాయి. అమెరికా నుంచి కొన్న రక్షణ వ్యవస్థలు తమపై ఈగ కూడా వాలకుండా చేస్తాయని భ్రమించిన గల్ఫ్ దేశాలకు ఇరాన్ దాడుల తర్వాత తత్వం బోధపడింది. థాడ్, పేట్రియాట్లు రక్షణ వ్యవస్థలు కాదని, పూర్తిగా చిల్లులు పడిన గొడుగు లాంటివని తెలుసుకుని లబోదిబోమంటున్నాయి. ఇరాన్ నెలకు 100కు పైగా క్షిపణులను తయారు చేస్తుంటే అమెరికా మాత్రం కేవలం 6-7 ఇంటర్సెప్టర్లను మాత్రమే నిర్మించగలిగింది. ఇరాన్ దూకుడును తట్టుకోలేక దక్షిణ కొరియాలో ఉన్న థాడ్ వ్యవస్థలను అమెరికా హుటాహుటిన మధ్యప్రాచ్యానికి తరలించింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అమెరికా పట్టించుకోలేదు. వేల కోట్లు పోసికొన్న అజేయం అనే రక్షణ కవచం యుద్ధభూమిలో పనికిమాలిన యంత్రంగా తేలిపోవడంతో అమెరికాను నమ్మి నిలువునా మోసపోయామని గల్ఫ్ దేశాలు కుమిలిపోతున్నాయి. అమెరికాను గుడ్డిగా నమ్మితే ఇలానే ఉంటుంది. అమెరికా చేసే దౌత్యం వెనుక, ఒప్పందాల వెనుక ఇలాంటి డొల్ల వ్యవహారాలు కూడా ఉంటాయి. సో మా భద్రతకు ముప్పేమీ లేదు, మా వెనుక అమెరికా ఉందని ఏ దేశమైనా అనుకుంటే అంతకంటే పిచ్చితనం ఇంకొకటి ఉండదు. అందుకు పెద్ద ఉదాహరణే సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు.